Hi friends, welcome to Taja Recipes. Please watch full video friends. ఇవాల్టి వీడియోలో మ్యాంగ్లూరియన్ స్టైల్ ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలి చూద్దాము. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇంకా తయారు చేసే విధానం చూసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక 650 గ్రామ్స్ ఫిష్ తీసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, అదేవిధంగా కొంచెం లెమన్ కూడా వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది రాదు. హాఫ్ టీ స్పూన్ వాము కూడా తీసుకోవాలి. ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు, ఒక టీ స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్. మీ దగ్గర అల్లం ముక్క ఉంటే చిన్న అల్లం ముక్క తీసుకోండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా తీసుకోవాలి. చేప ముక్కలకు ఉప్పు, అలాగే పసుపు, కారం, హాఫ్ నిమ్మకాయ, కొద్దిగా ఇంగువ కూడా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా మ్యారినేట్ చేసుకోవాలి. పీసెస్ అన్నింటికి కూడా రెండు వైపులా ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. టెన్ మినిట్స్ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని వేడైన తర్వాత ఈ మసాలా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. అల్లం పేస్ట్, వెల్లుల్లి, చింతపండు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, జస్ట్ కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని చేప ముక్కలకి పట్టించాలి. మొత్తం పేస్ట్ వేయకూడదండి, జస్ట్ కొద్దిగా వేసి అప్లై చేసుకోవాలి. చేప ముక్కలకి రెడ్ చిల్లీ పేస్ట్ అనేది రెండు వైపులా ఈ విధంగా బాగా అప్లై చేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకుంటే ఈ చేప ముక్కలు అనేవి మనకి బాగా మ్యారినేట్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫిష్ పీసెస్ అన్నీ కూడా నెమ్మదిగా 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
రెండు వైపులా ఇలా చిన్నగా తిప్పుకుంటూ ఈ పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే పక్కన తీసి పెట్టుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఫిష్ పీసెస్ని మళ్ళీ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫిష్ పీసెస్ అనేవి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి మనకు. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ ఫిష్ ఫ్రై అనేది మనకు తయారవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thanks for watching. If you like the video, please subscribe, like, share and comment.